ఒక్క మాట, ఒక్క పాట లేకుండా సినిమా. లాంగ్ డైలాగులు హవా చూపిస్తున్న కాలంలో మూకీ ప్రయోగం ఇంతటి రిస్కీ ఎక్స్పెరిమెంట్ తోనూ కమర్షియల్ గా భారీ హిట్, కల్ట్ క్లాసిక్ స్టేటస్. ఇవి సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన పుష్పక విమానం ఘనతలు. 1987లోనే పాన్ ఇండియా సినిమా ఇది. 13 భాషల టైటిళ్లతో రిలీజ్ అయింది. ఇలా తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశారు సింగీతం. ఇప్పుడు 2026లో 94 ఏళ్ల వయస్సులోనూ ఆయన ఓ ప్రయోగాత్మక చిత్రంతో ముందుకు వస్తున్నారు. కేవలం పాటలతోనే సింగ్ గీతం సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పుష్పక విమానం సినిమా గురించి గతంలో అలీతో సరదాగా షోలో సింగీతం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే. పుష్పక విమానం టైంలో అన్ని కమర్షియల్ సినిమాలు వచ్చే టైంలో అసలు మూకీ సినిమా చెయ్యాలని ఎందుకు అనిపించింది మీకు? అది కమర్షియల్ సినిమా అండి, ఆ, పుష్పక విమానం. ఆ, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరో కనుక ఉంటే అది కమర్షియల్ అవుతుంది. సో కమల్ హాసన్ ఉన్నాడు, కమల్ హాసన్ ఒక స్టారు, సో అది కమర్షియల్. ఇది మామూలుగా ఒక తెలుగు సినిమా చేస్తాం, ఒక తమిళ్ సినిమా చేస్తాం, మలయాళం, హిందీ ఏదో లాంగ్వేజ్ చేస్తాం. ఇప్పుడు పాన్ ఇండియా అన్నీ వస్తున్నాయి, కానీ అప్పుడు అవే. అవును. కానీ అసలు ఏ భాష లేకుండా చేస్తే అన్ని భాషల సినిమా అవుతుంది కదా. ఓకే, అది కమర్షియలా, ఒకే భాషలో చేసేది కమర్షియలా? ఓకే. సో ఇది వెరీ కమర్షియల్ ఫిల్మ్. అది చెప్పి ఒక 13 భాషల్లో తీసాము. ఆ సినిమా ఎన్ని రోజుల్లో తీశారు? అది ఆల్మోస్ట్ లెస్ దెన్ 50 days, 45 days. అచ్చా. అందరూ బిన్సర్ మేనర్లో తీసాము. అవును. ఆ ప్రొడ్యూసరు ఆ సినిమా తీయడానికి బెంగళూరు అందరూ చాలా బాగున్నారు, అద్భుతం అన్నారు, కానీ ఎవరు ముందుకు రాలే. ఆహా. సినిమా గురించి ఏమీ తెలియని సింగార్ నాగరాజ్ ఒక మహానుభావుడు ఏదో రాజకుమార్ గారి పిక్చర్లో షూటింగ్లో ఉన్నప్పుడు ఆయన జనార్దన్ హోటల్లో విని ఇది నేను చేస్తాను. ఈయన ఏమీ తెలియదు, ఏం చేస్తాను అనుకున్నాను. కాకపోతే పిక్చర్ నేను ప్రొడ్యూస్ చేస్తాను అనేవాడు దొరికితే చాలని నాకుంది. ఎవడు చేయడం లేదు. నాకు చాలా ఎక్సైటెడ్ పిక్చర్ తీసాడు. ఎలా అన్నారు, కానీ అద్భుతంగా తీశాడు. ఆ తర్వాత ఆయన లేడు, ఇప్పుడు లేడు. పుష్పక విమానం ప్రొడ్యూస్ చేయడానికే ఆయన పుట్టాడని అద్భుతంగా.